అయితే ఒక గ్రామంలోన ఒక ఇద్దరు పెరిమిటి భార్యలు చాలా ఆనందంగా దాంపత్యాన్ని నొప్పుకుంటారు. అన్యోన్యమైనటువంటి దంపతులు. ఊర్లోనూ కూడా వాళ్ళకి శత్రువులు లేరు, చాలా బాగున్నారు. అలా ఉన్నటువంటి ఇద్దరు దంపతులు కూడా అన్యోన్యంగా దాంపత్యం చేసుకొని సరదాగా ఉన్నారు. అయితే వాళ్ళకి కొద్దిపాటి పొలం, 1 ఎకరా పొలం ఉంది, ఒక కొండవార అనేసి. అయితే దాన్ని కొండవార పొలము అంటారు. ఆ ఉన్నటువంటి మెట్టి భూమి, ఎకరా భూమి ఉంటే ఈ ఉన్నటువంటి ఈ రైతు ఏరు పూసాడు. అక్కడికి పొలం దున్నడానికి తొలకరించింది, వర్షాలు పడ్డాయి, మంచి దుక్కు కదును వచ్చింది. ఈరోజు నేను పొలానికి ఏరు పోస్తానని తన భార్యతో చెప్పేసి ఏలువాక ఏరు పూశాడు, పొలం దున్నడం ప్రారంభించాడు. ఇలా దున్నుతుండగా అక్కడికి రోజు 2 పాములు వచ్చి పొలంలో ఆడేవి. పొలంలో ఆడితే అలా ఈయన దున్నుకుంటాడు, అవి పొలంలో ఆడేవి, అవి వెళ్ళిపోయి ఈయన తోలుకొచ్చాడు. ఇలా రోజు ఇతను ఏలువాక చేస్తాడో, వెళ్తాడో, వస్తాడో, అవి వస్తాని వెళ్ళిపోతాను. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక్క పామే వచ్చింది, 2వ పాము రాలి వచ్చి అక్కడాట దుఃఖించుతుంది, అంటే ఏడుస్తుంది. ఏడిస్తే ఈ ఏరు పూసుకున్నటువంటి నాయన చూసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కుర్రవాడు ఈటి 2 పాములు రోజు వచ్చేవి, ఇవాళ ఒక్కటి వచ్చింది ఏంటని అక్కడికి వెళ్ళి చూశాడు. చూస్తే రోజు ఇద్దరు వచ్చేవాళ్ళు కదా, ఈరోజు ఒక్కడ ఎందుకు వచ్చావు, ఒక్కరితో ఎందుకు వచ్చావు, పైగా నువ్వు దుఃఖించుతాను అని అడిగారు. అయినా ఏదో కారణం వల్ల ఆ మగపాము చనిపోయింది, నేనున్నాను కాబట్టి నాకు తోడలేదు, నువ్వు వచ్చావు, నీకు ఒక వరాన్ని ప్రసాదించుతాను. నువ్వు 4 షాపు, నేను 4 అక్షరాలు రాస్తాను, దానివల్ల నువ్వు అభ్యున్నతను చెందుతావు, చాలా బాగుంటావు, నీకేం ఇబ్బందులు ఉండవు, నీకు కష్టోకాలు ఉండవు, బాగుంటారు మీ దంపతులు, మీరు సంతానవంతులు కూడా అవుతారు. కాబట్టి నేను నీకు ఈ 4 అక్షరాలు రాసి నేను ఇక్కడాట మరణించేస్తాను, నేను చనిపోయిన తర్వాత ఇక్కడాటే నువ్వు నన్ను పాతిపెట్టి కిరో చేసి, ఇక ఆ పాముని తెచ్చి ఈ 2 ఇద్దరిని మమ్మల్ని ఎక్కడ నువ్వు దాన పరిచయాలి, తేలిగ్గా చెప్పుకోవలసిన మాట. అలాగే అంటే అలాగే ఇదిగో 4 షాపు అనేసి 4 అక్షరాలు రాసింది. ఏటని రాసింది తెలిసిన, అన్నీ నల్లులు నాట్యం ఆడినట్టు, చీమల పాటలు పాడినట్టు, పశుపక్షాదులు ఆడుకున్నట్టు సరదాగా అన్నీ నీకు ప్రకృతి అంతా స్వాభావిమానంగా కనబడుతుంది, సరదాగా ఉంటుంది. నీకు ఏది కూడా అలా సంతోషంగా కనబడుతుంది, నీ మనసు నిత్య సంతోషంగా ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి ఆ అక్షరాలు రాసి ఆ పాము కూడా చనిపోయింది. ఇక ఇట్టి పట్టుకెళ్ళి ఆయన అక్కడికక్కడే ఒక గుమ్ము తీసి అందులోని పాతి. కానీ ఒక రహస్యం, ఈ మాట నువ్వు ఎప్పుడు ఎవ్వరికి చెప్పకూడదు, ఈ సత్యాన్ని నువ్వు చెప్పితే నువ్వు చనిపోతావని చెప్పింది అవి ఆ పాము. నీ మాట నువ్వెవరికి చెప్పడానికి. సరే వినేశాడు. ఆ పామును పట్టుకెళ్ళి 2 దానపరిచాడు, ఇంటికి వెళ్ళిపోసాడు. గబగబా ఆ తెచ్చినటువంటి పశువులు సందరించి ఆ దొడ్లు కట్టేసి ఆవిడ స్నానానికి నీళ్ళు పడేసింది. నీళ్ళు పోసుకుంటాండి, వెళ్ళి స్నానం చేసుకుంటూ వచ్చాడు. బట్ట కట్టుకొని అరుగు మీద కూర్చుంటే అన్నీ సరదాగా కనబడతాయి. ఒక 2 చీమలు పాటలు పాడతాయి, 2 నల్లులు లాటి చేస్తాయి, 2 పక్షులు ఎగురుతాయి. అలా ఆనందంగా చూసి పకాలు నవ్వాడు. అరుగు మీద కూకున్నటువంటి ఆశ్వం ఎప్పుడూ నవ్వలేదు.
ఏదో కూకుండోడు వెళ్ళిపోచ్చాడు సరదాగా మళ్ళీ నాకాడకొచ్చి నవ్వితే నవ్వోడు కానీ ఎడబడి నవ్వడం నేను ఎప్పుడు చూడలేదు మా ఆవిడ్ని అని చెప్పేసి ఆవిడ వచ్చింది. నువ్వు ఎందుకు నవ్వావు, ఏటి చూసి నవ్వావు, నీకేటి ఎవరు చెప్తే నవ్వావా, నీకేటి కనబడితే నవ్వావా, అసలు నువ్వు నవ్వు కారణం ఏంటని ఆవిడ అడుగుతుంది. అలా చెప్పగా ఎన్నగా అడగ్గా ఆయన ఇసుగు చెంది లేదు ఒక రహస్యము నేను చెప్పితే చచ్చిపోతానే అన్నాడు. నువ్వు చెప్తే చచ్చిపో, చెప్పినంత మాత్రం చచ్చిపోవడం ఏంటి, ఇదేదో పెద్ద నాటకంలాగా అంత నువ్వు ఏదో రహస్యం అన్నది అనవు, నేను దీన్ని అంగీకరించను, నువ్వు చెప్పి తీరవలసిందే అని చెప్పింది ఆవిడ. అమ్మ నాయన ఇది నా పేక మీదకి వచ్చిందిరా బాబు అన్నాడు. గబగబా బయలుదేరి ఇదిగో పద కర్రలు ఏరిద్దాం, నన్ను నువ్వు అక్కడికను తీసుకెళ్ళావు, శ్మశానంకి వెళ్ళిపోదాం, కర్రలు ఏరిద్దాం, అవనం వేరిచేస్తాం, నేను అవనం మీద పడుకుండిపోతాను, అక్కడ పడుకొని చెప్పేస్తాను, నేను చచ్చిపోతాను, నువ్వు అగ్గి పెట్టి వెళ్ళిపోద్దాం, మరి నీకు తేలిక పని అని అన్నాడు. అదే అంత పని పద అన్నాడు. గబగబా వెళ్ళారు, ఇన్ని కర్రలు ఏరిశారు, ఆ యవనాన్ని పేరిసేశారు స్థితిని, ఆ యవనం మీద పడుకొని ఉన్నాడు. అవునే అగ్గిపెట్టి తెచ్చావే అన్నాడు. తేలేదు నాయన అన్నది. అయితే అగ్గి కొట్టుకొని రాయ్యా, మరి అగ్గి పెట్టేసి మళ్ళా నేను ఎక్కడ ఉండిపోతాను, నువ్వు మళ్ళా రాలేవు, అగ్గి కొట్టుకొని రా, నేను చెప్తాను, నువ్వు చెప్పిస్తే చచ్చిపోతే నువ్వు అగ్గి పెట్టి చెల్లిపోదు. ఇది తేలిక మాట. అయితే ఆవిడ ఆగి తెస్తాను ఆయన అనుకుని వచ్చింది. అయితే ఆ శ్మశానం ఒడ్డుని పెద్ద రాయి నుయ్యి ఉంది. ఆ రాయి నుయ్య ఎంత అంత కాదు, సలోవరం అంత, అది చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఆ ఒడ్డుని పెద్ద రాయి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు ఆ నూతిలోన ఒరిగి వరగనట్టు ఉంది. చూశారు పార్వతీ పరమేశ్వరుడు. అమ్మో, ఎందుకు ఇచ్చింది ఈశ్వర స్వరూపం కదా వరం, అమ్మ నాయన అమాయకుడు చచ్చిపోతాడు, ఏదో వరం ఇచ్చేసింది, ఈ నాగదేవత నీలమైపోయింది, మనలోకి వచ్చింది, ఇది ఏటి చేస్తామని వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుడు లోకరక్షణ వాళ్ళు నిరంతరం మనల్ని రక్షించుతారు కాబట్టి చూశారు. 2 గొర్రెలు అయ్యారు. గబగబా 2 గొర్రెలు అయిపోయి, ఒకటి ఆడగొర్రె ఒకటి పోతు గొర్రె ఆ శ్మశానం పక్కకే వచ్చి నిలబడ్డారు. నిలబడి పార్వతీదేవి ఆ గొర్రె స్వరూపంలో నుండి అంతంది, స్వామి స్వామి ఆ రాయి రొట్ట నాకు తినాలని ఉంది, నాకు తినాలని ఉంది, నువ్వు తెచ్చిపెట్టాను. నీకు బుద్ధి లేదా, అది ఒరిగి వరగనట్టు అంతే నూతులోన, నేను ఆ రొడ్డ ఎరపోయి ఏమి అందల పడిపోయినా నేను చెప్తాను, నీకేమైనా బుద్ధి లేదా, ఆ రొడ్డని తెమ్మంతవా నువ్వు, నీకు బుద్ధి లేదేటి, కాకపోతే కరువు ఏంటి మరొక రాయి చెట్టు ఎక్కిన పద, నీకు కావాలంటే నీకు ఏమి రొడ్డ కావాలంటే తెచ్చిపెట్టేస్తాను, కానీ ఆ రొడ్డని నేను ఇంటి చచ్చిపోతాను అంటాను. చచ్చిపో, నాకు రొడ్డ తెచ్చిపెట్టు, చచ్చిపో అని అంటుంది. ఇవన్నీ ఎంత లేదు, నా చచ్చింది సాధకం కాదు, నేనైతే రొడ్డ తేలేను, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, ఉంటే ఉండు, నువ్వు కాకపోతే మరొకరితో పిల్లాడతాను, అంతేగాని నేను ఆ రొడ్డ తేనే, నా చచ్చింది సాధకం ఏంటి, నీవు కాకపోతే నువ్వు ఉండు, నా భార్యగా అంతా ఉండు, లేకపోతే వెళ్ళిపోతే వెళ్ళిపో, మరొకరితో పిల్లాడతాను అన్నాడు. వెంటనే కాకపోతే పిలుపుకొని తీసుకుని పోరొత్తండి. పోరొచ్చి ఏం వెళ్ళిపోతాను అన్నది. నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో, నీకు నాతో అనుకూలంగా బ్రతకాలంటే నేనైతే చెప్పను, నా సత్యం చాతకమేటా, నువ్వు అడక్కు, నేను చెప్పను, ఈ వేళతో ఇదే సత్యం, నువ్వు మరిచిపోనిశాడంతే. మరిచిపోయింది. అది అడగడు, వీడు చెప్పడం, ఆనందంగా బ్రతికారు వాళ్ళిద్దరు దంపతులు. అలా మనలోన ధర్మం ఉంటే, సత్యం ఉంటే భగవంతుడు మనల్ని ఏ రూపంలోనైనా దిద్ది తీరుతాడో. భగవంతుణ్ణి మనం నిష్ఠాగరిష్ఠులమై నమ్మాలాడు, అడగని బ్రతకాలి. అది ఒక్కటే మనం తెలుసుకోవలసిన మాట.